వాళ్ళు ఏవి చెప్తే అవి సంతకం పెట్టి రబ్బర్ స్టాంప్ లాగా పనిచేసేటువంటి వాళ్ళు నీకు మళ్ళీ ఇంకోటి కావాలి. ఇప్పుడు ఇవన్నీ కాదట. మాకు తెలుసు మీ సంగతి చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజే సిబిఐని అసలు రాష్ట్రంలోకి రానినన్నావు అధికారంలో ఉన్నప్పుడు. సిబిఐ నేను లెక్క చేయనన్నావు. వాళ్ళ మళ్ళీ కూటమిలో ఉన్నావు కాబట్టి, ఇప్పుడు పైన బీజేపీ ఉంది కాబట్టి నువ్వు అన్నీ మూసుకొని వినేదానికి మనం తల వంచాల్సి వస్తావు. నీ సొంత ఆలోచన అయితే సిబిఐని రానిచ్చేవాడివే కాదు, నీకు సంబంధించిన అధికారులతోనే వేసి ముగించేసేవాడు. ఇవాళ సుబ్బారెడ్డి గారు వెళ్ళి సుప్రీంకోర్టు వేస్తే సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసి సిబిఐని పెడితే ఆ సిబిఐ మరి అక్కడ ఉన్నటువంటి బీజేపీ కర్సన్లో ఉంటుంది కాబట్టి ఏమి చేయలేక తల వంచుకొని ఒప్పుకున్నాం. ఒప్పుకుంటే వాళ్ళేమైంది, దాంట్లో దిగు తెలిసింది ఎవరు దోషులు, ఎప్పుడు జరిగింది సంగతి అన్నీ జరిగింది. ఆ జరిగినవన్నీ కూడా మీ ప్రభుత్వంలోనే జరిగాయి. ఇదే దిగు తెలియదు. ఇప్పుడు ఏం చేస్తావు? ఎవరి మీద చర్యలు తీసుకుంటావు? తీసుకో. ఏ అధికారం మీద తీసుకో. సింఘాల్ని పంపించేసావు. ఎందుకు పంపించేసావు సింఘాల్ని? తప్పు చేశాడనేగా, సిబిఐ చెప్పిందనేగా. మరి శ్యామలరావు గారిని ఎందుకు తీసావు? నువ్వు వేసుకుని శ్యామలరావు గారేగా. ఆయన ఒప్పుకోలేదు నీ వర్షన్ కాబట్టి శ్యామలరావు నీకు పనికిరాల, తీసి పాడేస్తావు. నీకు ఎవరు తన మన ఏం లేదు. మీరు ఎవరు చెప్తే ఎవరు మాట వింటే వాళ్ళే, ఆ పూటకి ఎవరిని వాడుకుంటే వాళ్ళే. ఇది కాదు కదా పద్ధతి. ఇంట్లో మనం ఒక ఆంధ్రప్రదేశ్ కాదు, యావత్ ప్రపంచంలో వెంకటేశ్వర స్వామిని కొలిచేటువంటి వాళ్ళు, నమ్మకం ఉన్నవాళ్ళు ఎన్నో కోట్లాది మంది ఉన్నారు. వాళ్ళందరి మనోభావాలతో నువ్వు వాడుకుంటున్నావు. ఇది కరెక్ట్ కాదు. మేము ఇప్పటికైనా ఏం చెప్తా ఉన్నాం? సుబ్బారెడ్డి గారు ఆయన మనం చెప్పారు, నేను దేనికైనా రెడీనే. మనం చేసింది మనస్ఫూర్తిగా చేసాం. నాకు తెలిసినంత వరకు జరగగానే దాన్ని పంపించాం. బోలే బాబా డైరీకి పంపించాం, కమిటీని వేసాం. బోలే బాబా కమిటీకి అప్రూవల్ ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో ఏముంది? ఏమీ లేదు. ఆవులు లేవు, ఏమి లేవు. ఇచ్చినటువంటి క్వాంటిటీకి అక్కడ సెటప్కి సంబంధమే లేదని దాన్ని తీస్తారు. బోలేబాబాని తీసేసినటువంటి వాళ్ళు అన్ని ప్రక్షాళన చేసిన తర్వాత జరిగి ఆ 4 ట్యాంకులు రిజెక్ట్ చేసి పంపించేసిన తర్వాత జరిగిన తతంగం ఏంటి? నువ్వు అధికారంలోకి వచ్చేస్తావు. 4 నెలల్లో నువ్వు అధికారం వచ్చిన తర్వాత వైష్ణవి ద్వారా లోపలికి వచ్చిన మాట వాస్తవా కాదా? ఇది ఎవరు సుబ్బారెడ్డి గారు లేకపోతే రఘుపతి చెప్పేటువంటి విషయాలు కాదు, సిబిఐ చెప్పిందా లేదా. ఇంకోటి కూడా ఉంది, వైష్ణవి కాకుండా ఏకేనో కేకే కూడా ఉంది. ఈ డైరీ ద్వారా వచ్చిందని చెప్పారు, అవునా కాదా? దాంట్లో ఎవరు ఉన్నారు? మీ సిబిఐ రిపోర్ట్ ఏమి ఇచ్చింది? మీ సిట్ నివేదిక ఏమి ఇచ్చింది? ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళు, సుబ్బారెడ్డి గారి మీద ఉంటే సుబ్బారెడ్డి గారు కూడా వేసే లోపల ఎవరిని కాదంట్లా. మళ్ళీ ఎందుకు కొత్త పదం? మళ్ళా దీంట్లో మతాలు ఎందుకు? మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా మాట్లాడారు, అట్లా మాట్లాడారు. అసలు లోపల ఏదో కుట్రకోణం, స్వామి పవరే తగ్గించడానికి మాట్లాడుతున్నాడు, కల్తీ చేశాడు, కెమికల్స్ వాడాడు. ఒక బాత్రూమ్ కెమికల్ అంటారు, ఒకళ్ళు ఏదో అంటారు కెమికల్. ఇష్టానుసారంగా మాట్లాడేది స్వామి ప్రసాదం గురించి మాట్లాడుతున్నాం అన్నటువంటి చిన్నపాటి స్పృహ లేదు. దురదృష్టం కదా ఇలాంటి వాళ్ళు నాయకులు. మనకి ఇంతమంది కోట్లాది మంది మనోభావాన్ని దెబ్బతీస్తూ రాజకీయమే ఒక గొప్ప దీనిలాగా చేయటం అనేది చాలా దుర్మార్గం. ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా, బ్రాహ్మణుడిగా నువ్వు చేస్తూ ఉన్నది తప్పు. ఎవరితో ఏం మాట్లాడుచుకున్నా నువ్వు చేస్తుంది ఇప్పుడు చేస్తున్నది మటుకు ఖచ్చితంగా 100కి 100 తప్పు. సిట్ నివేదిక వచ్చిన తర్వాత నేను మళ్ళీ కొత్త కమిటీ వేస్తా ఉంటాను, నీ డోలతనం. సిట్ కానీ సిబిఐ కానీ ఇచ్చినటువంటి దీంట్లో వేసినటువంటి ఛార్జ్షీట్లో కానీ చేసినటువంటి దాంట్లో ఏమున్నాయో, ఎవరెవరి మీద ఉన్నాయో వాళ్ళందరినీ తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోనే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దానికోసం వీళ్ళని పిలిచి వాళ్ళని పిలిచి నేను మాజీ ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. తప్పకుండా చైర్మన్ ఈఓ ఇద్దరు లైబులే. రైట్, ఓకే. ఎవరు చైర్మన్గా ఉన్నారు, ఎవరి సమయంలో జరిగింది, ఎవరు ఈఓగా ఉన్నారు, ఎవరి సమయంలో జరిగింది తీయండి బయటికి. దానికోసం బయట ప్రెస్ మీట్లు ఎందుకు? బయటకు వచ్చి మీరందరూ కూర్చొని ప్రెస్ మీట్లో ఎందుకు మాట్లాడటం? స్వామిని ఎందుకు పరిచయం చేస్తూ ఉన్నారు? ఇది 4 గోడల మధ్య జరగాల్సినటువంటి విషయం కదా. సిబిఐ ఆఫీసర్స్ పిలిపించుకోండి, ఏ ప్రామాణికం మీద మీరు చేస్తారో అడగండి. అధికారం మీది, చర్యలు తీసుకోండి.
అంతేగాని మీ రాజకీయ కక్ష వైసీపీ వాళ్ళను, జగన్మోహన్ రెడ్డి గారిను, కరుణాకర్ రెడ్డి గారిను, వీళ్ళందరూ వైసీపీ నాయకుల్లాగా మీరు మాట్లాడుతున్నారు. అంటే రాజకీయానికే మీరు పెద్దపీట వేస్తున్నారు. చర్యలు తీసుకోవటం కాదు మీ అక్కడ ఉన్నటువంటి లక్ష్యం. చర్యలు తీసుకోమంటున్నాం. మేము కూడా ఒక హిందువుగా, వెంకటేశ్వర స్వామి భక్తుడిగా మేము కూడా ఏం కోరుకుంటున్నాం, చర్యలు తీసుకోమని చెప్తాం. దీనికోసం ఉపన్యాసాలు ఎందుకు? ఒకళ్ళ మీద వెలిగేషన్స్ దానికి ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద తీసుకో, మళ్ళీ కొత్త కమిటీ వేస్తాం, మళ్ళా గాల్లోకి మాటలు మాట్లాడుతూ నేను ఎవరిని ఉపేక్షించండి. ఎవరిని ఉపేక్షించాం? ఎందుకు ఉపేక్షించాలి? నువ్వు ఉపేక్షించడానికి వీలు లేదు అంటున్నాను నేను. ఉపేక్షించడానికి వీలు లేదు. తప్పు చేసిన వాడి మీద ఖచ్చితంగా చర్య తీసుకొని అడుగుతున్నావు. నువ్వేందుకు ఎవరిని ఉపేక్షించమంటున్నావు? డైవర్ట్ చేయడానికి అంబటి రాంబాబు మీదకి ఎవడు పోమన్నాడు? డైవర్ట్ చేయడానికి రమేష్ ఇంటి మీదకి ఎవడు వెళ్ళమన్నాడు? ఇవన్నీ డైవర్ట్ చేయడానికి కదా. మీ దగ్గర అధికారం ఉంది కదా, ఎవరు వద్దంటా ఉన్నారు? అధికారానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోండి. మాటలెందుకు అంటే మీ దగ్గర అవేమీ లేవు కాబట్టి మాటల ద్వారా డైవర్ట్ చేయాలి, మాటల ద్వారా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలి అనేది ఏకైక లక్ష్యం. దీంట్లో వేరే ఇంకేం లేదు. కాబట్టి దయచేసి ప్రజలు ఎవరు కూడా దీంట్లో పడద్దు. ఇది ఓన్లీ వాళ్ళకి రాజకీయాల కోసం మాట్లాడే మాటలు.